హలో అండి, అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జచ్చానా తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి హెడ్లైన్ చూద్దాం. కాంగ్రెస్ శివరాజు కోసం పాకిస్తాన్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. గుజరాత్ ఎన్నికల ర్యాలీలో మోదీ సంచలన వ్యాఖ్యలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈరోజు రాయలసీమలో చంద్రబాబు నాయుడు పర్యటన. అమోదీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ రాహుల్ గాంధీ. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది. మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. గుజరాత్లోని ఆనంద్లో గురువారం జరిగిన ఎన్నికల ర్యాలీలో ప్రసంగించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. కాంగ్రెస్ యువకులు రాజ్యాంగాన్ని తలపై పెట్టుకొని నృత్యం చేస్తున్నారని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ యువరాజు కోసం పాకిస్తాన్లో ప్రార్థనలు జరుగుతున్నాయని పేర్కొన్నారు మోదీ. కాంగ్రెస్ హయాంలో దేశంలో 2 రాజ్యాంగాలు 2 జెండాలు ఉండేవని ప్రధాని తెలిపారు. शाही परिवार के शाहजादों को चुनौती देता हूं। मैं सरदार साहब की भूमि से पूरी कांग्रेस को और उनके चट्टे बट्टों को चुनौती देता हूं। मेरी 3 चुनौतियां हैं और मैं मीडिया को भी चुनौती देता हूं। जिन शब्दों में मैं कह रहा हूं उस शब्दों में छाप करके दिखाइए। पहली चुनौती, कांग्रेस और उनके चट्टे बट्टे देश को लिखित में गारंटी दें कि वो संविधान बदलकर धर्म के आधार पर मुसलमानों को आरक्षण नहीं देंगी। मेरी दूसरी चुनौती है, कांग्रेस देश को लिखित में दे कि वो एसटी, एससी, ओबीसी को मिलने वाले आरक्षण में सेंधमारी नहीं करेगी। मेरी तीसरी चुनौती है, कांग्रेस देश को लिखित में गारंटी दे कि जिन जिन राज्यों में कांग्रेस की और उसके साथियों की सरकार है वो कभी भी वोट बैंक की गंदी राजनीति नहीं करेंगे। ये मेरी 3 चुनौतियां हैं। शाहजादे, हिम्मत हो तो आ जाओ। मैं जरा आज सरदार साहब की भूमि से इस शाही परिवार को चुनौती देता हूं। सरदार साहब ने जिंदगी दी थी, अब मैं उनका स्मरण करके दे रहा हूं। मैं కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు ఏపీలో పర్యటించారు. ఉదయం గడ్కరీ విశాఖలో చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి అరకు లోక్సభ స్థానం పరిధిలోని వెంకటపేటం వెళ్లనున్నారు. అక్కడ సభలో పాల్గొననున్నారు కేంద్ర మంత్రి. ఇక సాయంత్రం అనకపల్లిలో లోక్సభ స్థానం పరిధిలో వేపగుంట వద్ద నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు మంత్రి. సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు గడ్కరీ నాగ్పూర్ వెళ్లనున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఈరోజు 2 నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ప్రజాగలం పేరిట చంద్రబాబు సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. మేనిఫెస్టో విడుదల చేసిన తర్వాత దాన్ని ప్రజలకి బలంగా తీసుకెళ్లే ప్రయత్నంతో పాటు వైసీపీ ప్రభుత్వ పాలనను చంద్రబాబు ఎండగడుతున్నారు. కడప, రాజంపేటలలో అభివృద్ధి కరువు, రాయలసీమలో తాము ఉన్నప్పుడు ఏం చేశామో కూడా చంద్రబాబు తన ప్రజాగలం సభల ద్వారా వివరిస్తూ వెళ్తున్నారు. ఈరోజు చంద్రబాబు రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని రాయచోటి నియోజకవర్గంలో జరిగే ప్రజాగలం సభలో పాల్గొంటారు. కొత్త చట్టం ఒకటి తీసుకొచ్చాడు. ఆ చట్టం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు అర్థం చేసుకున్నారా? జగన్ ల్యాండ్ గ్రాబింగ్ అంటే మీ ఆస్తి మీ పేరుతో ఉండదు. జగన్ మార్పాలంటే మార్చేస్తాడు. డాక్యుమెంట్ ఉండదు, 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టాదారు పాస్ పుస్తకం లేదు. ఎప్పుడో వారసత్వంగా 30 ఏళ్లు 40 ఏళ్లు 10-1 అని అడంగలని మన ఆధీనం ఉండే భూములన్నీ మన దగ్గర ఉంటాయి. కానీ రేపు రాబోయే రోజుల్లో కొత్త చట్టం అంట, ఆయన మీకు పట్టా ఇస్తాడంట. మీకు మీ ఆస్తి మీకు ఇప్పుడు పట్టానే లేదు. అవునా? మీ ఆస్తి మీకు పట్టా ఉందని అడుగుతున్నా.
ఉందా లేదా? మీ ఆస్తి మీ పేరుతో ఉందా, జగన్మోహన్ రెడ్డి పేరుతో ఉందా? మీ ఆస్తి మీరు అమ్ముకునే హక్కు మీకుందా లేదా? ఈరోజు ఆయన ఇప్పుడు కొత్తగా ఇస్తాడంట ఆస్తి హక్కు మీకు. అంటే మీరు గుర్తుపెట్టుకోవాలి, మీ నాన్న ఇచ్చాడా, మీ తాత ఇచ్చాడా మీ ఆస్తి? మీరు కొనుక్కున్నారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. అమోదీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఫైనల్ అయ్యారు. మరోసారి స్మృతి ఇరానీపై ఎంపీగా పోటీ చేయనున్నారు రాహుల్ గాంధీ. వయనాడ్, అమోదీ 2 చోట్ల నుండి పోటీ చేస్తున్నారు రాహుల్ గాంధీ. గత లోక్సభ ఎన్నికల్లో స్మృతి ఇరానీపై ఓటమి పాలైన రాహుల్ గాంధీ ఇప్పుడు అమోదీ కాంగ్రెస్ అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఫైనల్ అయ్యారు. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. సూర్యాపేట జిల్లా మోతోలో పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నో ఏండ్లుగా కలిసి మెలిసి ఉంటున్న భారతీయుల మధ్య బీజేపీ చిచ్చు పెడుతుందని పేర్కొన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బెయిల్ దొరుకుతుందని భావిస్తే బెయిల్ దొరికేలా కనిపించడం లేదు. బెయిల్ కోసం ఆమె కోర్టులను ఆశ్రయిస్తున్న కోర్టులలో ఆమెకు వరుస షాకులు తగులుతున్నాయి. ఇక తాజాగా సిబిఐ కేసులో బెయిల్ కోసం కోర్టులో దరఖాస్తు చేసుకున్న కవిత బెయిల్ పిటిషన్పై ఇప్పటికే వాదనలు పూర్తి కాగా ఈరోజు తీర్పు రావాల్సి ఉంది. కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు మళ్లీ వాయిదా. ఈరోజు కవిత బెయిల్ పిటిషన్పై తీర్పు వెలువరించనున్నట్లు తెలుస్తుంది. కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థికి టికెట్ ఎలా వచ్చింది? కరీంనగర్ అభ్యర్థి ఎవరో కాంగ్రెస్ కార్యకర్తలకే తెలియదని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ సమక్షంలో పలువురు సినీ, టీవీ ఆర్టిస్టులు బీజేపీలో చేరారు. కేసీఆర్ కొడుకు తెలియకుండానే సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందా అని ప్రశ్నించారు బండి సంజయ్. రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని పేర్కొన్నారు. అధికార ప్రకటన ఎందుకు చేయడం లేదని అన్నారు బండి సంజయ్. తెలంగాణ రాష్ట్రంలో పూర్తి వ్యవస్థలను నాశనం చేసినటువంటి, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి, వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా తయారైనటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు. ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి గతంలో ఏ స్థాయిలో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి ఆరోపణలు, అరెస్టులు, విచారణలు, రిమాండ్లు ఇవన్నీ జరిగినాయి. అంత తీవ్రమైనటువంటి కేసు కనీసం ఇప్పుడు చర్చలో లేదు. ఇప్పటికి కూడా ఎందుకంటే డైవర్టేషన్, 2 పార్టీలు కలిసి మహిళలకు ఉచిత బస్సు మాత్రం అమలు చేస్తున్నారు. అది కూడా పాత డొక్కు బస్సులతోనే నడిపిస్తున్నారని మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ తెలిపారు. బోడుప్పల్ వివేకానంద నగర్ వాసులతో బ్రేకప్ ఫాస్ట్ మీటింగ్లో ఈటల రాజేందర్ మాట్లాడుతూ సాధారణంగా మామూలుగా ఉద్యోగాలు ఏమనుకుంటారో నాకు తెలుసు. వారికి రాజకీయం అంటే అంత ఆసక్తి ఉండదని పేర్కొన్నారు ఈటల. అధికారం కోసం ఎంత ఆకలితో ఉన్నారో తెలంగాణకు తెలుసునని తక్షణమే రేవంత్ రెడ్డికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకటి తెలిపారు. రేవంత్ రెడ్డికి ఏ నోటీసులు రాలేదని, రాజకీయాల కోసం ఇదంతా చేస్తున్నాడని కేటీఆర్ అన్న మాటలకి వెంకట్ స్పందించారు. అందుకు సంబంధించి ఆధారాలు చూపిస్తూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. రేవంత్ రెడ్డికి నోటీసులు ఇచ్చినట్లు రాసిన పేపర్ క్లిప్ మీకు కనిపిస్తుందని సూచించారు. లోక్సభ ఎన్నికల వేళ బంజారాల్స్లోని ఎన్బీటీ నగర్ సంచలనం చోటు చేసుకుంది. పట్టబగలే యూసుఫ్గూడకు చెందిన రౌడీ షీటర్ లక్ష్మణ్ హల్చల్ సృష్టించాడు. అర్ధరాత్రి ఏకంగా మేయర్ విజయలక్ష్మి ఇంట్లోకి చొరబడ్డాడు. అనంతరం ఆమె గదిలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా సిబ్బంది అతడిని చకచకంగా అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తనకు ఓ సమస్య ఉందని, అదే విషయమై విజయలక్ష్మితో మాట్లాడాలంటూ కాసేపు సిబ్బందితో వాగ్దానానికి దిగాడు. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో మేయర్ విజయలక్ష్మి ఇంట్లో లేరని తెలుస్తుంది. చూస్తూనే ఉండండి జడ్చనా తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ శివరాజు కోసం పాకిస్తాన్లో ప్రార్థనలు జరుగుతున్నాయి. గుజరాత్ ఎన్నికల ర్యాలీలో మోదీ సంచలన వ్యాఖ్యలు.
ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పర్యటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ. ఈరోజు రాయలసీమలో చంద్రబాబు నాయుడు పర్యటన. అమోదీ కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపీ రాహుల్ గాంధీ. బీజేపీ మళ్లీ గెలిస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుంది, మంత్రికి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్య. इस महंगाई के दौर में सोना खरीदना हुआ आसान। जौहरी गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी लाया है गोल्ड बचत स्कीम। शादी ब्याह और दीगर तकरीबात के लिए अब सोना खरीदें 11 महीने की आसान अकसात पर और 12वें महीने में अपना सोना घर ले जाएं एवरेज गोल्ड रेट पर बिना कोई एक्स्ट्रा चार्ज और 0% इंटरेस्ट के साथ 916 हॉलमार्क की ज्वेलरी, नो वेस्टेज, नो मेकिंग चार्जेस के साथ अब होगी बचत पैसों की और घर आएगा सोना, वो भी आसान अकसात पर। आपका भरोसा हमारी पहचान। जौहरी क्राफ्टेड जस्ट फॉर यू गोल्ड डायमंड्स एंड प्लैटिनम टोली चौकी हैदराबाद।